వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రేంజ్లో మరి రాజకీయ నాయకుడిలాగా మాట్లాడాలి, కానీ ఇప్పుడు కామెడీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక క్రింజ్ కామెడీ. ఎందుకు మరి అనంటే ఆ కామెడీ ఏంటంటే ఆయన ఫోటో అట ప్రతి ఇంట్లో పెట్టుకోవాలట. ఎందుకు పెట్టుకోవాలయ్యా నీ ఫోటో అనంటే ప్రతి ఇంట్లో ఫోటో లేకపోతే ఏంటి, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అంటే ఏమన్నా నియంతవా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఉత్తర కొరియాలో నియంత కిమ్ ఆదేశాలు మాత్రమే నడుస్తుంటాయి. ఆయన చేసుకున్నట్లుగానే అక్కడి ప్రజలు హెయిర్ కటింగ్ చేసుకోవాలి, ఆయన ఫోటోలు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి, ఆయన చెప్పినట్లుగానే నడుచుకోవాలి. చివరికి ఆయన తిన్న తిండే అక్కడి ప్రజలు తినాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన ఏం చెప్తే అక్కడి ప్రజలు అదే చేయాలి. కాదు కూడదు అంటే మాత్రం వచ్చే ఏడాది బర్త్డే ఉండని పరిస్థితి. అంటే కిమ్ వ్యవహార శైలి పట్ల ప్రపంచ దేశాల నేతలు ఇప్పటికీ నిజంగా ఆశ్చర్యపోతూనే ఉంటారు, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ప్రపంచ దేశాల నేతలు కిమ్ పైన ఆగ్రహంగా ఉంటారు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి నచ్చగా. అదంటే అక్కడ అది కమ్యూనిస్టు దేశం అయినా కూడా ఆ నియంత వ్యవహార శైలిని బట్టి నిజంగా వ్యతిరేకిస్తూనే ఉంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అది సాధ్యమవుతుందా? ఒక నాయకుడి ఫోటోలను ప్రజలు మొత్తం తమ ఇంట్లో పెట్టుకోవడం వీలవుతుందా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది, తమకు నచ్చినట్లుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి అవకాశం అయితే అస్సలు ఉండదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారో లేకపోతే తాను ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో కాదనుకున్నారో, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మరోసారి క్రింజ్ కామెడీ లెవెల్లో ఆ కామెడీ చేసినట్టుగా కనిపిస్తున్నది. ఏకంగా అందరూ నవ్వుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే మనకు నవ్వు తెప్పిస్తున్నది. ఆయన ఫోటో ప్రజలు పెట్టుకోవాలట, అదే ఆయన తాపత్రయమట. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తే ఫోటోలు పెట్టుకోవాలని అడుక్కోవాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఆటోమేటిక్గా ఎవరైనా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నచ్చిన నాయకుల ఫోటోలు పెట్టుకుంటారు కాబట్టి. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కానీ భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది పెట్టుకున్నారు అంటే ఆ నాయకుడి ఫోటోలు ఎందుకు పెట్టుకున్నారు అనంటే రూపాయికి కిలో బియ్యం అనే పథకం పేరు చెప్తే చాలు ఆయన గుర్తుకొస్తారు, అందుకనే ఆయన ఫోటోలు పెట్టుకున్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్తే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తుకొస్తుంది. చివరకు సైబరాబాద్ పేరు ప్రస్తావన వస్తే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకొస్తుంది. అంటే ఇదంతా వాళ్ళు ఏమైనా బలవంతంగా చేసిలా? బలవంతంగా అస్సలే చేయలేదు. వాళ్ళు ప్రజల్లో ప్రేమను పొందాలి కాబట్టి, ప్రేమను పొందారు కాబట్టే ఈ స్థాయిలో ఆ గౌరవాన్ని పొందారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో జగన్ తరచూ విలేకరుల సమావేశంలో అంటే కార్యక్రమాలు లేవు, కేవలం రావడం, మీడియా సమావేశం నిర్వహించడం, తన మీడియాలో భజన చేయించుకోవడం, వెళ్ళిపోవడం, ఏదో అంశం ఒక తెరపైకి తీసుకురావడం. అయితే పూర్తి స్థాయి సమాచారం లేక తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల ముందు చులకన అవుతున్నారనేది ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. డిఎస్సి విషయంలో కూడా ఆ విధంగానే చేశాడు కదా. ఇప్పుడు ఏదో మీటింగ్ పేరుతో కార్యకర్తలను కలిసి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? అందులో తన ఫోటో గురించి ప్రస్తావన తీసుకొచ్చిండు. అంటే తన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పడం వల్ల దీంతో మీమ్స్ చేసే వాళ్లకు, మీమ్స్ ఎవరైతే చేస్తున్నారో ఆ మీమర్లకైతే చేతి నిండా పని కల్పించి వెళ్ళిపోయిండు అనేది జగమెరిగిన సత్యంగా కనిపిస్తున్నది. మీమ్స్ అయితే తెగ మీమ్స్ వస్తున్నాయి, ఆయన ఫోటో ప్రతి ఇంట్లో పెట్టుకోవాలట అని చెప్పేసి. అయినా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్క్రిప్ట్ రాసిస్తున్న వారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి.
ఈ స్థాయిలో క్రింజ్ కామెడీ అంటే ఈ క్రింజ్ కామెడీ అసలు సినిమాలలో కాదు, ఎక్కడైనా కూడా తోపు డైరెక్టర్ల వల్ల కూడా కాదనేది జగమెరిగిన సత్యం.